అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగున్నానని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నా ఛానల్ ఎంత సపోర్ట్ చేసి ఆదరించి ఇంత పైకి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజు వచ్చేసరికి మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను బ్లౌజ్ సెట్ చేయకుండా చీరను అయితే చూపించలేనండి. నా దగ్గర చీరలు ఎక్కువ ఉంటున్నాయి కానీ బ్లౌజ్ సెట్ చేయడానికి టైం పట్టేస్తుంది నాకు. అందుకనే నేను నా దగ్గర ఎక్కువ ఉన్న చీరలు కూడా 3-4 బ్లౌజ్ సెట్ అయిన మటుకే నేను చూపిస్తున్నాను. అది చీరలు లేవని మటుకు మనం అనుకోవద్దు, అందుకని ముందే చెప్తున్నాను. ఇది కోట, ఇదిగోండి మంచి చిన్న సిల్వర్ జరీ బార్డర్ వచ్చి మీకు అసలు చాలా బాగుంటుంది ఇదండి. నా దగ్గర కోట కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. 47, 48 దాకా లెంత్ ఉంటుంది. ఇలా వస్తుందండి, మీకు కట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకేనా? చిన్న జరీ బార్డర్ పైన వచ్చేసరికి మీకు ఇలా పైన ఒక ప్రింట్, కింద ఒక ప్రింట్ డిఫరెంట్ గా ఉంటుంది. కింద ఫ్లోరల్ ప్రింట్, పైన వచ్చేసరికి బాందిని ప్రింట్. ఒక్కసారి ఇలా చూసేసుకోండి. అది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఆ బ్లౌజ్ అయితే పనికిరాదండి. ఏదన్నా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్న దానికి అది పనికి వస్తుంది అంతే. ఇప్పుడు నేను వేసుకున్నాను బ్లౌజ్ చూడండి. ఇది ప్యాటర్న్ చేయించిందే బ్లౌజ్. ఇది పైన మెటీరియల్ వేరు, కింద ఎల్లో మెటీరియల్ వేరు. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే నేను అలా ప్యాటర్న్ తో సెట్ చేయించాను. ఇప్పుడు బేసిక్ గా నేను ఇప్పుడు ఈ చీరలు 1 or 2 శారీస్, ఈ కోటా శారీస్ చూపించేది కూడా మీరు అలా ప్యాటర్న్ తో సెట్ చేయించుకుంటే, లేదంటే నన్ను ఒక ఐడియా చెప్పమంటే నేనే చెప్తాను. దాన్ని బట్టి మీరు కొనుక్కుంటే దాన్ని బట్టి నేను ఐడియా అయితే మీకు చెప్తాను. ఇదండి ఇలా సింపుల్ పళ్ళు ఉంటుంది అంతే. మీకు ఇప్పుడు నేను పెట్టుకుని చూపిస్తున్నాను. ఇలా వస్తుందండి చీర, మంచి కోటా శారీ. హాయిగా ఈ సమ్మర్ లో లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగాను ఇలా కట్టుకుంటే ఇలా చాలా బాగుంటుందండి. ఇదండి ఇలా వస్తుంది మీకు చీర అంతా. ఇలా కట్టుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇదిగోండి మంచి కాంతా అవుట్ లైన్ వస్తుందండి. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్. బ్లౌజ్ మొత్తం మల్టీ అవుట్ లైన్ లాగా కాంతా స్టిచ్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటే ఇలా వేసుకుంటే మీకు బ్లౌజ్ ఇలా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మీరు చీరలో వచ్చిన ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ని దీని మీద ప్యాటర్న్ హ్యాండ్స్ కి, బ్యాక్ సైడ్ నెక్, లేదంటే చక్కగా ఫ్రిల్స్ లాగా అలా పెట్టుకుని కుట్టించుకుంటే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా బ్లౌజ్ ఇది కోటా శారీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? ఇదండి స్క్రీన్ షాట్. ఇది ఒక చీర అండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2800 అండి. ఇది ఒక చీర. ఇంకోటి వచ్చేసరికి ఇంకోటి కూడా కాటనే. ఇది ఒకటి అండి, మంచి రాయల్ బ్లూ కి మెంతి గ్రీన్ అంటారు కదా, ఆ మెంతి గ్రీన్ లోనే కొంచెం లైట్ కలర్. ఇదిగో చూడండి ప్రింట్, డిజిటల్ ప్రింట్ కింద ఇట్లా వచ్చేస్తుంది. మనకి స్కర్ట్ బార్డర్ టైప్ లో కిందకు వచ్చేస్తుంది ఈ ప్రింట్. ఇదిగోండి ఇలా వస్తుంది. కట్టుకుంటే నేను ఇలా పైకి ఇంత దాకా పెట్టుకున్నాను. మీకు ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుంది అనేది. అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఇచ్చేస్తాడు మీకు. ఇప్పుడు దీనికి కూడా బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్లౌజ్ మీరు ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇలా వస్తుంది కదా చీర. ఇది పళ్ళు. ఇప్పుడు నేను దీని బ్లౌజ్ చూపించేస్తున్నాను. ఇదిగోండి ఇలా చక్కగాను ఇలా కాంతా వర్క్ వచ్చిన బ్లౌజ్ ని చక్కగాను ఇలా వస్తుంది మీకు. ఇలా సెట్ చేసేసాను. ఇలా వచ్చేస్తుంది. ఇది దీనికి కూడానండి కొంచెం డిఫరెంట్ గా అదే క్లాత్ ని తీసుకుని హ్యాండ్స్ కి జస్ట్ ఇదంతా వర్క్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ నెక్ పోర్షన్ గానీ అలా డిఫరెంట్ గా హై నెక్ పోర్షన్ గానీ పెట్టుకుని కొంచెం డిఫరెంట్ గా సెట్ చేయించుకుంటే బ్లౌజ్ చాలా యూనిక్ గా ఉంటుందండి. ఇది కోటా శారీ. ఇవన్నీ హ్యాండ్లూమ్స్ నేను చెప్పకూడదు కానండి, చిన్న ఏజాలు కట్టుకోకూడదు అని అనుకోకుండా చిన్న ఏజాలే చాలా ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు. అలా తీసుకుని మనం బ్లౌజ్ డిఫరెంట్ గా సెట్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది నేను కట్టుకున్న హ్యాండ్లూమే. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ హ్యాండ్లూమ్ ని మనం డ్రేప్ చేసుకుని బ్లౌజ్ డిఫరెంట్ గా డిజైన్ చేసుకుని సెట్ చేసుకుంటే
వాటి కన్నా కూడా హ్యాండ్లూమ్ కాటన్స్ చాలా అందం ఇస్తాయని నా ఫీలింగ్ అండి అది. ఓకేనా, అదొక చీర మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చిందండి. ఇది ఇంకో కోటా శారీ, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మీకు ఇది కూడా ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, చీర అంతా ఇలా వచ్చేస్తుంది. మీకు కింద ఇలా హ్యాండ్ పెయింటెడ్ అండి. ఇవి యాక్చువల్ గా ఇలా వస్తాయి చక్కగా. ఓకేనా, ఇది ఇలా పెట్టుకుంటే మీరు ఇలా కట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. మంచి గ్రీన్ అండి, మంచి గ్రీన్ కి పింక్ కాంబినేషన్ తో ఉంది. దీనికి ఒకసారి బ్లౌజ్ నేనైతే ఇది సెట్ చేశానండి. ఇదిగోండి, ఇలా సెట్ చేశాను. కొంచెం డిఫరెంట్ లుక్ కోసం సేమ్ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చిన బార్డర్ ని పైన పింక్, మొత్తం ఓవరాల్ గా పింక్ ను బ్లూ కాంబినేషన్ తో ఉంటుంది. సేమ్ ఈ బ్లూ కాంబినేషన్ తో ప్రింట్ ఉంటుందండి. మీరు ఇలా డిఫరెంట్ గా ఇలా కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. కాటన్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, బాగుంటాయి సమ్మర్ కి. ఇదొక చీర అండి. ఈ 3 చీరలు కూడా ఒకటే కాస్ట్ అండి, 2800. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. ఒక 3 శారీస్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను. ఈ 3 శారీస్ 2800 ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. అదొకటి. ఇప్పుడు ఒకటి ఎంటైర్లీ డిఫరెంట్ శారీస్, మైసూర్ సిల్క్ శారీస్ చూపించేస్తున్నాను మీకు. ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి, విత్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తాయి. నేను ఒక బ్లౌజ్ ఊరికి చూపించాను. దీంట్లో బ్లౌజ్ వేసేసుకుంటే బాగుంటుందండి. యాక్చువల్ గా ఇదిగోండి, మైసూర్ సిల్క్ బార్డర్ మీకు తెలుసు కదా, పళ్ళు ఇలా ఉంటాయి. ఇలా సింపుల్ పళ్ళు వచ్చేస్తుంది. మీకు పైన కింద కూడా గ్యాప్ బార్డర్స్ వస్తాయి. మైసూర్ సిల్క్ ఇది మంచి మిల్కీ వైట్ కి ఇలా ఫ్లోరల్ ప్రింట్, ఇలా పిచ్ వైట్ స్టైల్లో ప్రింట్ వచ్చేస్తుంది. మిల్కీ వైట్ విత్ ఇదిగోండి. బ్లౌజ్ వచ్చేసరికి మీకు 1 మీటర్ ఉంటుంది. విత్ గ్యాప్ బార్డర్ స్టైల్లోనే 1 మీటర్ ఉంటుంది. చక్కగాను ఇవి 4 శారీస్ అయితే వచ్చినాయండి. ఈ 4 శారీస్ మీకు ఇలా ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. ప్యూర్ మైసూర్ క్రేప్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చేసినాయి, చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం అయితే డ్రై క్లీనింగ్ చేసుకుని తర్వాత నుంచి ఇంట్లో హోమ్ వాష్ చేసేసుకొని మిషన్ లో వేయద్దు. జరీ పాడైపోతుందండి. పాలిషింగ్ కూడా బయట ఇచ్చుకుంటే మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్తున్నాను. ఇంట్లో ఐరన్ కన్నా బయట పాలిషింగ్ తెచ్చుకుంటే మీకు లైఫ్ ఎక్కువ నాళ్ళు వస్తుంది. ప్యూర్ మైసూర్ క్రేప్, ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు. ప్యూర్ క్వాలిటీతో వచ్చిన మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ ఇదిగోండి ఇలా వస్తుంది చక్కగాను. ఇదే బ్లౌజ్ సెట్ చేసుకున్నా కూడా చాలండి, చాలా బాగుంటుంది. మంచిగా మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు వర్క్ తో కానీ దేంతో అయినా. లేదంటే మేడం మాకు ఏదన్నా కావాలి బ్లౌజ్ కానీ అంటే ఒక పని చేయొచ్చండి. ఈ బార్డర్ ని కొంచెం హైలైట్ చేసుకుంటే ఈ మధ్యలో ఏదైతే నా ప్రింట్ స్టైల్ ఏమంటే నేను ఇప్పిస్తాను. అది మీరు తీసుకున్న తర్వాత దాన్ని బట్టి చెప్తే దాన్ని బట్టి ఈ బార్డర్లు అయినా కావాలంటే ఇచ్చుకోవచ్చు. లేదంటే మీరు ఎలా కుట్టించుకుంటానని కూడా అది మీ ఇష్టం అండి. ఇంకా ఇదైతే మటుకు చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 6000 రేంజ్ అండి. ఇవన్నీ 4 శారీస్ ఉన్నాయి, మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 6000 రేంజ్. ఇది యాక్చువల్ గా ఇదిగోండి, మీకు డిఫరెంట్ లుక్ కావాలంటే ఇలా బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఇలా కర్దానా వర్క్ వస్తుంది, అవుట్లైన్ అంతా కర్దానా వర్క్. ఇలా డిఫరెంట్ బ్లౌజ్ కూడా ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇది ఒక చీర అండి. దాంట్లోనే ఇంకొక కలరు ఇదిగోండి, మంచి మెరూన్ షేడ్ అండి. మెరూన్ కి లైట్, ఇది ఏం కలర్ అంటారు మరి, లైట్ మెజెంటా కూడా కాదండి, దీన్ని ఏమంటారో. ఈ కలర్ మటుకు చాలా బాగుంది, డిఫరెంట్ కాంబినేషన్ గా ఉందండి. మంచి మెరూన్ ఇలా వచ్చేస్తుంది, మీకు ప్రింట్ అంతా ఇలా వచ్చేస్తుంది. గ్యాప్ బార్డర్ విత్ పిచ్ వై ప్రింట్ అండి. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసరికి ఇది, ఓకేనా. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. చీర అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. ఇది కూడా మైసూర్ క్రేప్ శారీ, మైసూర్ క్రేప్ సిల్క్ ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి, ఇలా పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది మీకు. చూడండి, ఇంక దీంట్లో చూసేది ఏమీ లేదండి. మైసూర్ సిల్క్ అంటే ఇంక సేమ్, ఇంకా ఏ మైసూర్ సిల్క్ ఎక్కడైనా సరే ఇంక ఇలానే ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇది ఒక చీర అండి. ఇవన్నీ కూడా 6000 రేంజ్.
మీకు ప్యూర్ క్వాలిటీ ఇస్తున్నానండి నేను మైసూర్ క్రేప్ లో కూడా. ఇది జారదండి, ప్యూర్ అయితే జారదు, అందుకని చెప్తున్నాను. అదొక చీర. ఇంకొక కలర్ చూపిస్తున్నాను దీంట్లోనే, లాస్ట్ బట్ వన్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఈ పార్ట్ మీకు కటింగ్ లో పోతుందండి. ఈ పార్ట్ మీకు కటింగ్ లో పోతుందని నేను ఇలా ఉంచేసాను. ఇదంతా ప్రింట్ వేయించేసాను. ఇది కటింగ్ చేసేటప్పుడు పోతుంది కాబట్టి ఆ కొంచెం అలా ఉంచేసాం అంతేనండి, అంతకు మించి ఇంకేం లేదు. ఇది కటింగ్ చేసేటప్పుడు పోతుంది, ప్లస్ మీకు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పార్ట్ కొంచెం ఉంచేసి ఈ బ్లౌజ్ మళ్ళీ ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, ఇలా వస్తుందండి చీర మొత్తం. మంచి పింక్ కి రామా గ్రీన్ స్టైల్లో ఉంటుంది. మంచి పింక్ కి రామా గ్రీన్ స్టైల్లో వస్తుంది చక్కగాను. ఇదిగోండి, చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ అండ్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవి. ఇది ఒకటండి, ఇదిగోండి, ఇది బ్లౌజ్, రామా గ్రీన్ బ్లౌజ్ మీకు వచ్చేస్తుంది. మీకు చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుందండి ఇది. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇలా అండి, ఇది రామా గ్రీన్, ఇలా పింక్ కాంబినేషన్ తో వచ్చింది. మైసూర్ క్రేప్స్ సారీస్ 6000 రేంజ్ అండి. ఇవన్నీ కూడా బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్. ఇది ఒక చీర అండి. ఇంకొకటి లాస్ట్ కలర్ ఒకటి ఉంది, అది కూడా మీకు ఒక్కసారి చూపించేస్తున్నాను. ఇది ఒకటండి. ఇంకోటి లైట్ బ్లూయిష్ గ్రీన్ డార్క్ వైలెట్ కాంబినేషన్. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. ఇది పళ్ళు, సేమ్ పళ్ళు మీకు ఇలా వచ్చేస్తుంది. ఇదంతా పిచ్ వై ఆర్ట్. ఇలా ప్రింట్ అయితే మనం ఇలా ఏం చేసాము ప్రింట్. ఇది అంతేనండి, ఇలా డిఫరెంట్ లుక్ కోసం. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్. ఓకేనా, ఇవన్నీ కూడా 6000 రేంజ్, చాలా బాగుంటాయి. మీరు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు. మంచి బ్లూయిష్ గ్రీన్ అండి, ఇది పేస్టల్ షేడ్ ప్లస్ డార్క్ కలర్ బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి. ఇవి చీరలు వచ్చేసరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి. ఇది ఒక చీర అండి. ఇప్పుడు ఒకటి లాస్ట్ ఒక చీర అయితే మీకు చూపించేస్తాను. ఇది యాక్చువల్ గా గద్వాలు పట్టండి కదా, మనం ఇట్లా డిఫరెంట్ గా హ్యాండ్ పెయింట్ వేయించాము. ఇలా డిఫరెంట్ గా హ్యాండ్ పెయింట్. ఇది పళ్ళు పైన కింద కూడా జరీ బార్డర్ వచ్చేస్తుంది. మొత్తం ఓపెన్ చేయట్లేదు కానీ చక్కగా చీర అంతా ఇలా హ్యాండ్ పెయింట్ ఉంటుంది. డిఫరెంట్ లుక్ కోసం మనం ఇలా చేసాము. ఇది పళ్ళు, గద్వాలు పట్టండి. మొత్తం చీర అంతా చెక్స్ ఉంటుంది. నేనేం చేసా, బ్లాక్ కూడాను, గ్రీన్ బాటిల్ గ్రీన్ బ్లాక్ ఆ షేడెడ్ లో బ్లాక్ కాంబినేషన్ తో ఉన్నాయి. మరి 2 బ్లాక్ కూడా కాదు. దానికి పట్టు బ్లౌజ్ ని నేను ఎట్లా సెట్ చేశాను కొంచెం డిఫరెంట్ లుక్ కోసం. పిచ్ వై ఆర్ట్ ని ఇలా మీకు హ్యాండ్స్ కి వస్తుందండి, ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇది బ్యాక్ సైడ్, హై నెక్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. కొంచెం పట్టు అదే మనకు జరీ బోర్డర్ ఎలా ఉంటుందో ఆ జరీ బోర్డర్ నే కొంచెం అలా ఇంప్లిమెంట్ గా తీసుకుని, ఇప్పుడు చీరలో బ్లౌజ్ ఎవరు వేసుకోవట్లేదు కాబట్టి ఆ చీరలో బ్లౌజ్ ని అలా ఉంచేసి దీన్ని మనం హ్యాండ్ పెయింట్ బట్టి ఇలా బ్లౌజ్ ని అయితే ఇలా సెట్ చేసాము. ఇది బాగా ట్రెండ్ నడుస్తుందండి, పిచ్ వై ఆర్ట్ బ్లౌజ్. చక్కగా యాప్లిక్ వర్క్ ని మనం బ్లౌజ్ మొత్తం ఇలా సెట్ చేసి చీరను కూడా ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ అయితే నేను చెప్పలేను కానీ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు వాట్సాప్ కనెక్ట్ అయింది, మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తానండి. ఓకేనా, ఇది ఒక చీర అండి. లాస్ట్ ఒక సారీ ఉంది, ఇది నేను ఓపెన్ చేయట్లేదు కానీ లెనిన్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్. కానీ ఈ బ్లౌజ్ మటుకు చాలా బాగా సెట్ అయింది. ప్యూర్ హ్యాండ్లూమ్ కోస టస్సర్ అండి, ఇది టస్సర్ది. చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ మొత్తం. కానీ బ్లౌజ్ మటుకు ఈ చీరకి హ్యాండ్లూమ్ లెనిన్ కి ఇలా బార్డర్ మొత్తం పైన కింద కూడా ఇలాగనే వస్తుంది. నేను ఇంకా ఓపెన్ చేయట్లేదు కానీ చాలా అంటే చాలా బాగా సెట్ అయింది ఇది. ఈ బ్లౌజ్
మీకు దీని కాస్ట్ కూడా ఒకసారి నాకు వాట్సాప్ కనెక్ట్ అవుతే దాన్ని బట్టి మీ కాస్ట్ డీటెయిల్స్ చెప్తానండి. ఓకేనా? ఇవ్వండి, నేను మంచి మంచి చీరలు అయితే మీకు చూపించేసాను. ఫాస్ట్ గా అయితే వచ్చేది మ్యారేజ్ సీజన్, ఏప్రిల్లో చాలా మ్యారేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మైసూర్ క్రేప్స్ అయినా చక్కగా చిన్న చిన్న మ్యారేజెస్ కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.